At Sun, our priority is to support students' dreams and hobbies. రాష్ట్రంలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించినటువంటి గత ప్రభుత్వ పాలన నుంచి బయటపడడానికి ఈ రాష్ట్రంకి మరింత సమయం పడుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు రోజు సడన్ గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ ఒక ట్వీట్ పెడుతున్నారు. అయ్యా, నీ పాపమేనైనా ఈ రాష్ట్రం స్థితికి దిగజారడానికి జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపోయి ఇదేదో ఈ ప్రభుత్వం చేసినట్టుగా మీరు ప్రతిరోజు ఒక్కసారి అర్థంలో మీ బొమ్మని మీరే చూసుకుంటే అర్థమవుతుంది. ఈ రోజు రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి నష్టాలకి కారణం మీరే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆర్థిక విధ్వంసానికి పాపానికి కారణం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మీరు గతంలో దాదాపు 10 లక్షల కోట్లకు చేరినటువంటి అప్పు 1,14,000 కోట్ల రూపాయల బకాయిల్ని మీరు పెట్టిపోయారు. 1,14,000 కోట్ల బకాయిల్ని పెట్టిపోతే దశల వారీగా మేము చెల్లించుకుంటూ వస్తా ఉన్నాం. ఎంప్లాయీస్ బకాయిలు ఇంకా ఉన్నాయి. పోలీసు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి వచ్చింది. పిఎఫ్లని మీరు వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది. శ్రీనిధి ఫండ్స్ ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని అరాచకాలు ఎంత స్థాయిలో జరిగాయి అనంటే భారతదేశంలో రిపోర్టు తయారు చేస్తే అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితికి చేరుకున్న ఏకైక రాష్ట్రం ఏంటి అనంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ నిర్వాకం మీది కాదా? ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు? చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎన్ని రకాలు 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేసింది మీరు కాదా? ఆ 60% వాడేసింది మీరు కాదా? ఇవాళ మేము ఆ 60% ప్లస్ 40% 100% ఫండ్స్ ని మేము కేంద్రానికి 12,000 కోట్ల రూపాయలు చెల్లించి 75-76 పథకాలను రివైవ్ చేశాం. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి మూల కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు పెడుతుంటే దొంగ నడిచినట్టుగా ఉంది. చేసిన పాపాలు మీరు, మీ పాపాల ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రం అప్పుల ఊపులో కూరుకుపోయింది. మేము అప్పులు చెల్లించిందేదో ఆ డబ్బులు తీసుకున్నారు, ఏం చేశారని. ఆయన నువ్వు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికి, అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేయడం జరుగుతోంది తప్ప తినడానికో ఇంకో దేనికో కాదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిది. ఇక కాంట్రాక్టర్ల బిల్లుల బకాయిలు విపరీతంగా ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత దశల వారీగా క్లియర్ చేసుకుంటూ వచ్చాం. మాక్సిమం ఇవాళ రిలీఫ్ చేశాం. ఇంకా ఎక్కడైనా పాత ఉంటే కూడా వెతికి వాటినే ప్రయారిటీలో పెట్టి రిలీజ్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం. ఎందుకు అనంటే దాదాపు కాంట్రాక్టర్లని చితికిపోయేటట్టు చేసినటువంటిది గత ప్రభుత్వం. అది ఒక రోజులో కోలుకునేలా చేయలేనటువంటి పరిస్థితి. కనీసం ఇప్పుడు కొంత ఆక్సిజన్ ఇచ్చేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నాం. సాధ్యమైనంత తొందరలోనే వ్యవస్థను కూడా రివైవ్ చేసేటువంటి ప్రతి కష్టానికి నష్టానికి జగన్మోహన్ రెడ్డి గారి పాపమే. సార్ ఒకటి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పాను. అది నిజం ఉందా సార్? ప్రతి హామీని కూడా అమలు చేస్తా పోతున్నాం. మేము ఇప్పటికే సూపర్ 6 లో హామీలు అన్నింటినీ కూడా అమలు చేశాం. అన్నదాత సుఖీభవని కేంద్రం రేపు ఎప్పుడు ఇవ్వబోతుందో అప్పుడు వెంటనే దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులను కూడా ఇవ్వడం చేయడం జరుగుతుంది.